ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 6 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సత్యమైన ముక్తినిచ్చే సైన్యంగా అయి అందరినీ ఈ పాప ప్రపంచం నుండి పుణ్య ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి. మునిగిపోయిన అందరి నావలను ఆవలి తీరానికి చేర్చాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న: ప్రతి ఒక్కరి బుద్ధిలో ఏ నిశ్చయము నెంబర్ వారుగా కూర్చుంటుంది? జవాబు: పతిత పావనులైన మన అత్యంత ప్రియమైన బాబా మనకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారని నిశ్చయం ప్రతి ఒక్కరి బుద్ధిలో నెంబర్ వారుగా కూర్చుంటుంది. ఎవరికైనా పూర్తి నిశ్చయం కలిగిన మాయ ఎదురుగానే నిలబడి ఉంది. తండ్రిని మర్చిపోతారు, ఫెయిల్ అవుతారు. ఎవరికి నిశ్చయం ఉంటుందో వారు పావనమయ్యే పురుషార్థం చేయటంలో లగ్నమవుతారు. ఇప్పుడు ఇంటికి పోవాలని వారి బుద్ధిలో ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు గుడ్ మార్నింగ్. సత్యుగంలో సదా గుడ్ మార్నింగ్, గుడ్ డే, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అన్నీ గుడ్గానే అంటే మంచిగా ఉంటాయి. ఇక్కడ గుడ్ మార్నింగ్ లేదు, గుడ్ నైటు లేదు. అన్నిటికంటే చెడ్డది రాత్రి, అన్నిటికంటే మంచిది ఏది? ఉదయము. దానిని మీరు అమృత వేళ అని అంటారు. మీకు అన్ని సమయాలు మంచివే. ఇప్పుడు మనం యోగేశ్వరీలుగా ఉన్నాము. ఈశ్వరుడు మనకు తండ్రి. వారు వచ్చి మనకు ఈ యోగాన్ని నేర్పిస్తున్నారు. అనగా పిల్లలైన మీకు ఒక్క ఈశ్వరునితోనే యోగం ఉంది. పిల్లలైన మీరు యోగేశ్వరులైన తర్వాత జ్ఞానేశ్వర తండ్రిని గురించి తెలిసింది. యోగం చేసిన తర్వాత తండ్రి మీకు పూర్తి చక్రం అంతటి జ్ఞానం తెలియచేస్తారు. దీనివల్ల మీరు కూడా జ్ఞానేశ్వరులుగా అవుతారు. ఈశ్వరుడైన తండ్రి వచ్చి పిల్లలకు జ్ఞాన యోగాలు నేర్పిస్తారు. ఏ ఈశ్వరుడు? నిరాకార తండ్రి. ఇప్పుడు బుద్ధిని ఉపయోగించండి. ఇప్పుడు గురువులకైతే అనేక మతాలు ఉన్నాయి. కొంతమంది కృష్ణునితో యోగం చేయమంటారు, అతని చిత్రాన్ని కూడా ఇస్తారు. కొంతమంది సాయిబాబాను, కొంతమంది మహర్షి బాబాను, కొంతమంది ముస్లింల బాబాను, కొంతమంది పార్సీల బాబాను. అందరినీ బాబా బాబా అని అంటూ ఉంటారు. అందరూ భగవంతులే అని అంటారు. మనుషులెవ్వరూ భగవంతునిగా అవ్వలేరని ఇప్పుడు మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణను కూడా భగవాన్ భగవతి అని అనరు. భగవంతుడు ఒక్క నిరాకారుడు మాత్రమే. వారు సర్వాత్మలకు తండ్రి. వారిని శివ్ బాబా అని అంటారు. మీరు జన్మ జన్మాంతరాలు సత్సంగాలు చేస్తూ వచ్చారు. ఎవరో ఒక సన్యాసి, సాధువు, పండితుడు మొదలైన వారు తప్పకుండా ఉంటారు. జనులు వారిని గురువుగా భావిస్తారు. మాకు కథ వినిపిస్తున్నారని అంటారు. సత్యుగంలో కథలు మొదలైనవేవి ఉండవు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. కేవలం భగవంతుడు ఈశ్వరుడు అన్నందున అనుభవం అవ్వదు. వారు తండ్రి అయినందున, బాబా అన్నందున సంబంధం స్నేహపూర్ణం అవుతుంది. మనము బాబా మమ్మాల పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు. అందువలన మనకు స్వర్గ సుఖాలు లభిస్తాయి. మనము సత్సంగం ద్వారా మనుషుల నుండి దేవతలుగా లేక నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతామని భావించే సత్సంగాలు ఏవీ లేవు. ఇప్పుడు సత్యమైన తండ్రితో మీకు సాంగత్యం ఏర్పడింది. ఇతరులందరివి అసత్య సాంగత్యములని అంటారు. సత్యమైన సాంగత్యం తెలుస్తుంది. అసత్య సాంగత్యం ముంచుతుందనే గాయనం కూడా ఉంది. తండ్రి అంటున్నారు, ఆత్మాభిమానులుగా, దేహి అభిమానులుగా అవ్వండి. నేను పిల్లలైన మీకు అనగా ఆత్మలకు నేర్పిస్తున్నాను. ఈ ఆత్మిక జ్ఞానము ఆత్మలకు సుప్రీం ఆత్మ వచ్చి ఇస్తున్నారు. ఇతరులు ఏదైతే చెప్తారో అదంతా భక్తి మార్గం, అవేవియు జ్ఞాన మార్గం కాదు. తండ్రి అంటున్నారు, నేను అన్ని వేద శాస్త్రాలు, సృష్టి ఆది మధ్యాంతాలను తెలిసినవాడును. నేను అథారిటీని. వారు భక్తి మార్గానికి అథారిటీ.
చాలా శాస్త్రాలు మొదలైన వాటిని చదివిన వారిని శాస్త్రాల అథారిటీ అని అంటారు. తండ్రి వచ్చి మీకు సత్యాన్ని వినిపిస్తారు. సత్సంగం తేలుస్తుంది, అసత్య సాంగత్యం ముంచుతుందని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీ ద్వారా భారతదేశానికి ముక్తిని ఇప్పిస్తున్నారు. మీరు ఆత్మిక ముక్తి దళము, ముక్తినిప్పిస్తారు. తండ్రి అంటున్నారు, స్వర్గంగా ఉండిన భారతదేశం ఇప్పుడు నరకంగా అయింది, అనగా మునిగిపోయింది. అంతేకాని సాగరంలో మునిగిపోలేదు. మీరు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యారు. సత్యత్రేతాయుగాలు సతో ప్రధానమైనవి. ఇది పెద్ద స్టీమర్. మీరు స్టీమర్లో కూర్చున్నారు. ఇది పాప నగరం, ఎందుకంటే ఇక్కడ ఉండేది అందరూ పాపాత్ములే. వాస్తవానికి గురువు ఒక్కరే. వారిని గురించి ఎవరికీ తెలియదు. సదా వారిని ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. గాడ్ ఫాదర్ కమ్ ప్రిసెప్టర్ అంటే గురువు అని అనరు, కేవలం ఫాదర్ అని అంటారు. వారు పతిత పావనులైనందున గురువు కూడా అయ్యారు. సర్వుల పతిత పావనులు, సద్గతీదాత ఒక్కరే. ఈ పతిత ప్రపంచంలో ఏ మనిషి సద్గతీదాత లేక పతిత పావనులుగా కాలేరు. తండ్రి అంటున్నారు, ఎంత కల్తీ లంచగొండితనం ఉంది. ఇప్పుడు నేను కన్యలు మాతల ద్వారా అందరినీ ఉద్ధరించాలి. బ్రహ్మకుమారి కుమారులైన మీరంతా సోదరి సోదరులయ్యారు. లేకుంటే తాత నుండి వారసత్వం ఎలా లభిస్తుంది? తాత నుండి 21 తరాలు అనగా స్వర్గరాజ్య పదవి లభిస్తుంది. ఆదాయం ఎంత గొప్పది! ఇది సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన సంపాదన. తండ్రే కాక శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు. ప్రాక్టికల్గా చేసి చూపించేవారు. గురువు చనిపోతే శిష్యులకు సింహాసనం లభించదు. వారు శారీరక గురువులు, వీరు ఆత్మీక గురువులు. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాలి. ఇవి పూర్తిగా నూతన విషయాలు. మనల్ని చదివించేది మనుషులు కాదని మీకు తెలుసు. మనల్ని శివబాబా జ్ఞానసాగర్లు, పతిత పావనులు, వారు మనల్ని ఈ శరీరం ద్వారా చదివిస్తున్నారు. మీ బుద్ధి శివబాబా వైపు ఉంది. ఆ సత్సంగాలలో బుద్ధి మనుషుల వైపుకు వెళ్తుంది. అదంతా భక్తి మార్గం. ఇప్పుడు మీరు పాడుతూ ఉంటారు, మీరు మాతాపితలు, మేము మీ పిల్లలము. వారొక్కరే కదా. కానీ బాబా అంటున్నారు, నేను వచ్చి మిమ్మల్ని నా వారిగా ఎలా చేసుకోవాలి? నేను మీ తండ్రిని, అందువలన ఇతని శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను. కనుక ఈ బ్రహ్మ నాకు స్త్రీ కూడా అయ్యాడు, కొడుకు కూడా అయ్యాడు. ఇతని ద్వారా శివబాబా పిల్లలను దత్తత తీసుకుంటారు. కావున ఇతను పెద్ద తల్లి కూడా అయ్యాడు. ఇతనికి తల్లి లేదు. సరస్వతిని జగదాంబ అని అంటారు. మిమ్మల్ని సంభాళించుటకు ఆమెను నిమిత్తంగా చేశారు. సరస్వతి జ్ఞానేశ్వరి, ఈమె చిన్న తల్లి. ఇవి చాలా గూహ్యమైన విషయాలు. మీరిప్పుడు ఈ గూహ్యమైన చదువుకుంటున్నారు. మీరు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణులు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అయ్యారు. వారికి చాలా పెద్ద స్కాలర్షిప్ లభించింది. ఏ శిక్షలు అనుభవించలేదు. తండ్రి అంటున్నారు, వీలైనంత ఎక్కువగా స్మృతి చేయండి. దీనిని భారతదేశపు ప్రాచీన యోగము అని అంటారు. తండ్రి అంటున్నారు, మీకు అన్ని వేదశాస్త్రాల సారం వినిపిస్తున్నారు. నేను మీకు రాజయోగం నేర్పించాను. దాని ద్వారా మీరు ప్రాలబ్ధంను పొందారు. తర్వాత జ్ఞానం సమాప్తమైపోయింది. పరంపరగా ఎలా వస్తుంది? అక్కడ శాస్త్రాలు మొదలైనవేవి ఉండవు. ఇతర ధర్మాల వారు, ఇస్లాం, బౌద్ధుల మొదలైన వారి జ్ఞానం లోపించదు. వారిది పరంపరగా కొనసాగుతుంది. ఇది అందరికీ తెలుసు. కానీ నేను వినిపించే జ్ఞానం ఇతరులెవ్వరికీ తెలియదని తండ్రి అంటున్నారు. భారతదేశం దుఃఖంలో మునిగిపోయినప్పుడు నేను వచ్చి సదా సుఖవంతంగా చేస్తాను. తండ్రి అంటున్నారు, నేను సాధారణ శరీరంలో కూర్చుని ఉన్నాను. మీ బుద్ధియోగం తండ్రితో ఉండాలి. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ. వారు పిల్లలందరి ఆత్మలకు తండ్రి.
వారికి అందరూ పిల్లలే కదా. ఈ సమయంలో ఆత్మలన్నీ పతితంగా ఉన్నాయి. తండ్రి అంటున్నారు, నేను ప్రాక్టికల్గా వచ్చాను. వినాశనం మీ ముందే నిలబడి ఉంది. అగ్ని అంటుకుంటుందని మీకు తెలుసు. అందరి శరీరాలు సమాప్తమైపోతాయి. ఆత్మలంతా ఇంటికి తిరిగి వెళ్ళాలి. అంతేకాని బ్రహ్మలో లీనమవ్వరు, లేక జ్యోతిలో కలిసిపోరు. బ్రహ్మ సమాజం వారు జ్యోతి వెలిగిస్తారు. దానిని బ్రహ్మ మందిరము అని అంటారు. వాస్తవానికి అది బ్రహ్మ మహాతత్వము. అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి. అది మన మొదటి మందిరము. పవిత్ర ఆత్మలు అక్కడ ఉంటాయి. ఈ విషయాలు ఏ మనిషికి అర్థమవ్వవు. జ్ఞానసాగరుడైన తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, తర్వాత రాజరాజేశ్వరులుగా అవుతారు. పతిత పావనులు అత్యంత ప్రియమైన బాబా వచ్చి మాకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారని మీ బుద్ధికి తెలుసు. చాలామంది బుద్ధిలో ఇది కూడా నిలవదు. ఇంతమంది కూర్చున్నారు. ఇందులో కొంతమందికి కూడా 100% నిశ్చయ బుద్ధి లేదు. కొంతమందికి 80%, కొంతమందికి 50%, కొంతమందికి అది కూడా లేదు. వారు పూర్తిగా ఫెయిల్ అవుతారు. తప్పకుండా నెంబర్ వార్గా ఉన్నారు. చాలామందికి నిశ్చయం లేదు. నిశ్చయం ఉండాలని చాలా ప్రయత్నిస్తారు. నిశ్చయమైన మాయా శక్తివంతమైనది. బాబాను మర్చిపోతారు. ఈ బ్రహ్మ స్వయంగా చెప్తున్నారు, నేను పూర్తి భక్తునిగా ఉండినాను. 63 జన్మలు భక్తి చేశాను. తతత్వం. మీరు కూడా 63 జన్మలు భక్తి చేశారు. 21 జన్మలు సుఖం పొందారు. తర్వాత భక్తులుగా అయ్యారు. భక్తి తర్వాత వైరాగ్యం. సన్యాసులు కూడా అందరూ ఇలా అంటారు, జ్ఞానము, భక్తి, వైరాగ్యం. వారికి ఇల్లు వాకిళ్ళపై వైరాగ్యం కలుగుతుంది. వారిది హద్దు వైరాగ్యం, మీది బేహద్ వైరాగ్యం అని అంటారు. సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోయేవారు. ఇప్పుడైతే ఎవరూ అడవులలో లేరు. అన్ని కుటీరాలు ఖాళీగా పడి ఉన్నాయి. ఎందుకంటే మొదట సతో ప్రధానంగా అయ్యారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు వారిలో ఏ శక్తి లేదు. లక్ష్మీనారాయణల రాజధానిలో ఉన్న శక్తి పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి చేరుకున్నారో చూడండి. శక్తి కొంచెం కూడా లేదు. ఇక్కడి ప్రభుత్వం కూడా మేము ధర్మాన్ని ఒప్పుకోమని అంటున్నారు. ధర్మంలో చాలా నష్టం ఉంది. పోట్లాడుతూ జగడాలాడుతూ అన్ని ధర్మాల వారు ఒకటిగా అవ్వాలని సమావేశాలు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఒకటిగా ఎలా అవుతారని వారిని అడగండి. ఇప్పుడు అందరూ వాపస్ వెళ్తారు. బాబా వచ్చారు. ఈ ప్రపంచం ఇప్పుడు శ్మశానంగా అవుతుంది. ఇది వెరైటీ వృక్షం కావున ఒకటిగా ఎలా అవుతారు? కొంచెం కూడా అర్థం చేసుకోరు. భారతదేశంలో ఒకే ధర్మం ఉండేది. వారిని అద్వైత ధర్మానికి చెందిన దేవతలు అని అంటారు. దైవత్వం అనగా దైత్యులు. బాబా అంటున్నారు, మీ ధర్మం చాలా సుఖంనిస్తుంది. పునర్జన్మలు తీసుకుని మనము మళ్ళీ 84 జన్మలు భోగించాలని మీకు తెలుసు. మనము 84 జన్మలు తీసుకున్నామని నిశ్చయం ఉండాలి. మనమే వెళ్ళి మళ్ళీ రావాలి. భారతవాసులకు మాత్రమే అర్థం చేయిస్తున్నారు. మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. కేవలం ఒక్కరికే కాదు, పాండవ సైన్యానికి తెలుపుతున్నారు. మీరు మార్గదర్శకులు. మీరు ఆత్మిక యాత్ర నేర్పిస్తారు. అందువలన మిమ్మల్ని పాండవ సైన్యము అని అంటారు. రాజ్యం ఇప్పుడు కౌరవులది కాదు, పాండవులది కాదు. వారు ప్రజలే, మీరు కూడా ప్రజలే. కౌరవ పాండవులు సోదరులు. పాండవుల వైపు పరంపిత పరమాత్మ ఉన్నారని అంటారు. తండ్రి వచ్చి మాయపై విజయం పొందటం నేర్పిస్తారు. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన అహింసకులు. అహింసో పరమో ధర్మం. ముఖ్యమైనది కామఖడ్గంను ఉపయోగించరాదు. భారతవాసులు గోవులను చంపకుండా ఉండుటే అహింస అని భావిస్తారు. కానీ బాబా అంటున్నారు, కామఖడ్గాన్ని ఉపయోగించకండి. దీనినే చాలా పెద్ద హింస అని అంటారు. సత్యుగంలో కామఖడ్గం కానీ
గొడవలు కానీ ఉండవు. ఇక్కడైతే 2 ఉన్నాయి. కామ ఖడ్గమే ఆది మధ్యాంతాలు దుఃఖంనిస్తుంది. మీరు మెట్లు దిగుతూ వస్తారు. భారతవాసులైన మీరే 84 జన్మలు తీసుకున్నారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. తర్వాత పునర్జన్మలు తీసుకుంటారు. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క మెట్లు. ఇక్కడ నుండి మీరు ఒక్కసారిగా పైకు ఎగురుతారు. 84 మెట్లు దిగేందుకు మీకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ నుండి 1 సెకండ్లో పైకి ఎక్కిపోతారు. సెకండ్లో జీవన్ముక్తిని ఇచ్చేది ఎవరు? తండ్రి. ఇప్పుడు అందరూ ఒక్కసారిగా క్రింద పడి ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, కేవలం నన్ను మాత్రమే స్మృతి చేయండి. ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నాటకం పూర్తి అయింది. మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనము మన తండ్రిని, ఇంటిని స్మృతి చేయాలి. మొదట తండ్రిని స్మృతి చేయండి. వారే మీకు ఇంటికి వెళ్ళే మార్గాన్ని చూపిస్తారు. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తున్నందున ఒక్క పాపం కూడా తొలగిపోదు. పతిత పావనులు ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. వారు పావనంగా ఎలా చేస్తారో ఈ ప్రపంచంలో ఎవరూ అర్థం చేసుకోలేరు. తండ్రి వచ్చి స్వర్గస్థాపన తప్పకుండా చేయాలి. తండ్రి వచ్చారు కనుక మీరు వారి జయంతిని జరుపుతారు. ఎప్పుడు వచ్చారు? ఈ గడియలో, ఈ తిథి తారీఖుల్లో వచ్చారని చెప్పలేరు. శివబాబా ఎప్పుడు వచ్చారో ఎలా చెప్పగలరు? అనేక సాక్షాత్కారాలు అవుతాయి. మొదట మనం సర్వవ్యాపి అని భావించేవారం, లేక ఆత్మనే పరమాత్మ అని అనేవారం. ఇప్పుడు యథార్థం తెలిసిపోయింది. బాబా ప్రతిరోజు రహస్యమైన విషయాలు వినిపిస్తూ ఉంటారు. సాధారణ పిల్లలైన మీరు ఎంతో గొప్ప జ్ఞానాన్ని చదువుకుంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు శిక్షల నుండి తప్పించుకునే పురుషార్థము చేయాలి. స్మృతిలో ఉంటూనే స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా అవుతారు. సెకండ్ పాయింట్, సత్యమైన పాండవులుగా అయి అందరిచే ఆత్మిక యాత్ర చేయించాలి. ఏ విధమైన హింస చేరాదు. ఈరోజు వరదానము. లైట్ హౌస్ యొక్క స్థితి ద్వారా పాపకర్మలను సమాప్తం చేసే పుణ్య ఆత్మా భవ. ఎక్కడ లైట్ ఉంటుందో అక్కడ ఏ పాపకర్మ జరగదు. కనుక సదా లైట్ హౌస్ స్థితిలో ఉండటం వలన మాయ ఏ పాపకర్మ చేయించలేదు. సదా పుణ్య ఆత్మలుగా అయిపోతారు. పుణ్య ఆత్మ సంకల్పంలో కూడా ఏ పాపకర్మ చేయలేదు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ తండ్రి యొక్క స్మృతి ఉండదు. కనుక నేను పుణ్య ఆత్మను, పాపం నా ముందుకు రాలేదు అని దృఢ సంకల్పం చేయండి. స్వప్నము లేక సంకల్పంలో కూడా పాపంను రానివ్వకండి. స్లోగన్. ఎవరైతే ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూస్తారో వారే సదా హర్షితంగా ఉంటారు. అవ్యక్త సూచన. నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయులుగా నిశ్చంతులుగా ఉండండి. నిశ్చయబుద్ధి కల పిల్లలు సదా హర్షితంగా నిశ్చంతంగా ఉంటారు. చింత సంతోషాన్ని సమాప్తం చేస్తుంది. నిశ్చింతంగా ఉంటే సదా సంతోషంగా ఉంటారు. ఏ విషయంలో అయినా ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమవుతుంది అనే ప్రశ్నలు వచ్చినప్పుడు చింత ఉంటుంది. ఏమిటి, ఎందుకు, ఎలా, ఇవన్నీ చింత యొక్క అలలు. నా ద్వారానే ఎందుకు జరుగుతుంది, నా వెనుక ఈ బంధనాలు ఎందుకు, నా వెనుక మాయ ఎందుకు వస్తుంది, నా లెక్కాచారమే ఎందుకు కఠినంగా ఉంది అని చాలామంది అంటారు. కనుక ఎందుకు అనేది వచ్చింది అంటే చింత యొక్క అలా వచ్చినట్లే. ఎవరైతే ఈ చింతల నుండి అతీతంగా ఉంటారో వారే నిశ్చింతంగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.